పుణ్యాలు ఎక్కువ చేశారు కదా అని పాపాలు జరిగిపోవు. పుణ్యాలు చేస్తే భోగాలు వస్తాయి, పాపాలు చేస్తే రోగాలు వస్తాయి. పాపానికి పరిహారం పుణ్యంగా రాని భ్రమపడదు. పాపం అనేది ఇనప సెకండ్లు అయితే పుణ్యం అనేది బంగారు సెకండ్. ఈ భూమి నుంచి వెళ్ళేటప్పుడు పాప ఫలితాన్ని పుణ్య మోహాన్ని అనుభవించే వెళ్ళాలి. అది తీసుకున్నలాంటి లేదు. మీరు ఇంకా ఉందనుకోండి, అక్కడ ఆ సొంత నరకాలు అనుభవిస్తారు. అక్కడికా వెళ్ళాల్సింది దేవయానంలోకి వెళ్ళాలి. లాస్ట్ చనిపోతూ మరణాయనం సీతాయనం మరణాయనం అని అనుకునేవారు. ఆ మరణాయనం గుర్తించబడి అందులో 3 పేగలు ఉంటాయి. అంటే మనిషి చనిపోయిన తర్వాత మీకు మన ఇల్లు ఒరిజినల్ పైన దాన్ని కాలనీస్ ఉంటారు. ఆ కాలనీకి వెళ్తారా లేదా సొంత నరకాలు వెళ్తారా? దేవయానంలో మనం చెప్పేటువంటి 7 లోకాల్లోకి వెళ్తారా? మీ యొక్క చేత అంటే మీ వల్ల ఎందరి జీవితాలు బాగుపడడం అంటే వాళ్ళు పేదరికంలో ఉంటే తన కోసం మార్చడం కాదు. ఎవరినైతే ఆత్మోన్నత వైపు మీ యొక్క చర్యలు, మీ యొక్క మాటలు, మీ యొక్క సహాయాలు, మీ చేతలు ఉపయోగపడ్డాయో అప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తారా అనే సంగతి ఆ మరణాయనం ఉంటుంది. 2 కాపీలు ఉన్నాయి, కొట్టుకోవద్దు, ఒక్కడొకరు మార్చుకుంటారు. అసలు ఒకవేళ మన కాలనీకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే సిబిఐ బ్రౌన్ అనేవాడ అక్కడికి వెళ్ళింది. చనిపోయిన తర్వాత ఆ కాలనీస్ ఎలా ఉంటాయి, ఆ ఇళ్ళు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఉంటే వాసులు అక్కడ ఉండవు, రోగాలు ఉండవు, దాహం ఉండదు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. ఈ పచ్చేంద్రియాలతో భౌతిక శరీరంతో చేసేది ఏవి ఎక్కుంటాం. మంచి రంగుల అదివులు కనిపిస్తుంటాయి, మంచి లైట్లు, బౌంతులు, బిల్డింగ్లు, ఎక్కడికి పల్లెటానికి పని లేదు. ఆటోలు, చేరాటోలు, పల్లెలు, బస్సులు ఉంటాం. ఎప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని మనసు అనుకుంటే అక్కడికి వెళ్తుంటాం. సో అవన్నీ మరణం ఆమలి జనం అన్న బుక్లో ఆవిడ పరిశోధనాత్మకంగా రాసింది. అది చాలా ఇష్టం సాంగ్. తెలిసి ఏంటంటే ఈ పుస్తకాలన్నీ నా కోసం కాదు, ప్రతి లైబ్రరీలో పెట్టినట్టుగా మీరందరూ చదివి మీ జీవితంలో అన్వయించుకొని ఆచరణలు పెట్టడానికి మాత్రమే వాటిని తయారు చేశారు. సో మరణం అందరికీ వస్తుంది. పెద్దలు చెప్పినట్టు కష్టపడి బతకండి. ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. ఇష్టపడి చనిపోవాలి. ఎవరైతే ఇష్టపడి చనిపోతారో వాళ్ళకి తిరిగి రావడానికి అవకాశాలు తక్కువ. మీ మరణం మీదే మళ్ళీ మీరు పుట్టాలా లేదా అనేది ఆధారపడి మీ మరణంలో తాపత్రయాలు పోక ఇంకా నామరణాలు నా ఇల్లు నా స్థితి తాపత్రయంలో వెళ్ళారనుకోండి, వీటితోనే మళ్ళీ వ్యక్తి తిరిగిపోతారు. ఎక్కడికక్కడ అన్నీ వదిలించుకోండి. సార్ పదే చెప్పుకుంటారు, ఈ భూమికి వచ్చింది వదిలించుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కాదండి. వదిలించుకోండి, ఏది తగ్గించుకోండి. అందరం 60లో ఉన్నాం, 70లో పోతామా 72లో పోతామో తెలియదు. ఓకే, పోయేలు ఏది బాకీ లేకుండా చూసుకోండి. దేంతో వచ్చామో ఆ బంధాలను తీసుకోండి. అన్ని ఇష్టంతో పోగొట్టుకోండి, కష్టంతో పోగొట్టుకోండి. ఎవరు ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమన్నా నవ్వుతూ ఉండండి. ఇసుమంత దుఃఖాన్ని కూడా తెచ్చుకోండి. మీ మనసు చేసేటువంటి మనసు చేసే పని ఏంటంటే, మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అయిపోయింది. ఆ మనసు ఏం చేస్తుందంటే అయిపోయినా జరిగిన దాన్ని పదే మీరు గుర్తు చేస్తుంది. దాన్ని మనసులో తీసుకెళ్ళి అదే ఇష్టం అంటే దాన్ని వదిలించుకోండి. ఎప్పుడు జీవితంలో మీకు ఉండేటువంటి సంఘర్షణ చెప్తాను నేనండి. వెళ్దామా వద్దా, చేద్దామా వద్దా, మానేద్దామా చూద్దామా, ఇలాంటి ఊటీస్ లాగా ఉందనుకోండి, అది మనసు చేసే పని.
ఖచ్చితంగానే తనకెళ్ళాలి అని నిర్ణయం వచ్చారనుకోండి, బుద్ధి చేసేటప్పుడు బుద్ధి ఏం చెప్తుంది, మనసు ఏం చెప్తుంది తెలుసుకోవడానికి రెండే మాట్లాడు. ఓకే, ఇక నీకు చిత్తం అంతా నేను కూడా తర్వాత ఇస్తూ ఉంటుంది. దాన్ని చేయాలి. పుట్టిన ప్రతి మనిషికి అహం ఉంటుంది. అహం ఉండాలి. నేను శరీరంలో అనుకోవాలన్న అహం ఉండాలి. అహంకారం ఉండకూడదు. నేనేదో చేశాను, నేనేదో చెప్పాను. ఈ జన్యాలన్నీ చూసుకోండి. మీ ఆయుర్దాయంతో ఎన్నాడు బతకాలో ఇవన్నీ మీరు తెచ్చుకోవాలి అనుకుంటే మీకు ఇంతకుముందే చెప్పారు. చెప్పానా? పొద్దున్నే లేచి అద్దంలో చూసుకోండి. మీ బింబం అంతానం కనబడింది అంటే ఇంకా మీకు భూమి మీద లోపలు ఉన్నాయి. అంతానం మీరు కనపడలేదంటే ఆ రోజు మీ లైఫ్ అయిపోయింది. దళిత ఎడ్యుకేషన్ అని చూడండి. ఇంకో బయట పొద్దున్న లేచి ఎండలో కూర్చోండి. మీ నీడ భూమి మీద పడింది అనుకోండి, మీరు ఇంకా ఉంటారు. మీ నీడ పడలేదనుకోండి, భూమితో మీకు మనం తీసుకోలేట్లేదు. అంతవరకు నేను ఎప్పుడు వేసుకుంటానని కంగారు భయపడుతూ దిగులు. ఆ చనిపోయేలో ఏది అర్థం చేసుకోవాలో చెప్పడం సులభమే. అంతా ఒకటే. దేవుడు ఎక్కడున్నాడు? తెలుసుకున్నారా? తెలుసుకున్నారా? చూసారా? అర్థమైందా? లేదా అందరూ చెప్తారని మీరు కూడా చెప్తున్నారా? ఇక్కడ కూడా మీరు మిమ్మల్ని అలా మోసం చేస్తున్నారంటే నేనేం చేయలేదు. మీరు తెలుసుకోలేదు అంటే తెలుసుకునే మాకే చెప్తాను. నేను తెలిసేసుకున్నామంటే నాకు ఇక్కడ ఆయన సెక్రటరీ కోరుకోవడం, ఆయన అంటే నేను ఎందుకు కోరుకోవాలి? అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఏమీ తెలియదంటే చెప్తారు. తెలుసుకున్నానంటే నాకు రావడానికి చెప్తారు. చూసారా? ఇదే ఈ అహంకారంతో మనకి లోపలికి చేరాల్సిన జ్ఞానాన్ని బయటనే వదిలేస్తున్నాం. ఆ ఒక్కటి కనుక వదులుకుంటే మన జీవితాల్లో ప్రతిదీ అమ్మాయికి వస్తుంది, ఆచరణలోకి వస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటలో మీరు ఉన్నారు కదా. అది అనుభవాన్ని తీసుకోవాలి. అనుభూతి అంటే శ్వేతకేతో ఒకసారి గురువుల దగ్గరికి నిత్యంగా నేర్చుకొచ్చిన తర్వాత ఆ దైవాన్ని అనుభూతి చెందేవారు అంటారు. లేదు అంటారు. దాన్ని కూర్చోబెట్టాడు. ఎందుకంటే ప్రేమను కూర్చోబెట్టాడు. ఒక పాత్రలో నీళ్ళు తీసుకురాడు. ఒక పాత్రలో నీళ్ళు కొంచెం లవణం తెమ్మంటాడు. లవణంటే ఉప్పు తెస్తారు, నీళ్ళలో తెస్తారు. వాళ్ళు ఉప్పు ఉంటాడు. ఉప్పు తప్పదు కదా కనబడుతుంది. బాగా కలుపు ఉంటాడు. ఆ ఉప్పు నీళ్ళలో తగ్గిపోతుంది. ఇప్పుడు ఉప్పు ఉన్నా అంటాడు. లేదు అంటాడు. దగ్గర కూడా అంటాడు. లేదంటే నీళ్ళు ఏమన్నా ఉంటాడు. ఇప్పుడు ఆ నీళ్ళు నాకు అంటాడు. వాడు కావాలి. ఎలా ఉన్నాయి? ఉప్పుగా ఉన్నాయి. నీళ్ళలో వస్తుందా? అది అనుభూతి అంటే దైవం అనుభవానికి వస్తుంది తప్ప వ్యక్తపరచడానికి కాదు. నువ్వు అనుభవించాలి. ఆ ఉప్పు నీటి తాగితేనే ఉప్పు అనేది తెలిసింది. నీళ్ళలో పూర్తి కనపడలేదు. అలాగే సమాజంలో ఎక్కడ కూర్చొని ఎక్కినానికి ఏం కనపడదు.